అఖిలాంధ్ర తెలంగాణ తెలుగు ప్రేక్షకులకి, అలాగే దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరికీ, నందమూరి అభిమానులకి, సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరికీ నా నమస్కారం. 34 సంవత్సరాల క్రితం నేను నా రెండో సినిమాగా ఆదిత్య 369 చిత్రం నిర్మించాను. ఆ సినిమాకి ఇవాళకి 3 దశాబ్దాలు గుర్తుపెట్టేటట్టుగా అందరినీ అలరించి ఆ సినిమా అంటే సినిమా చరిత్రలో, సినిమా అనే ఒక పుస్తకంలో నాకు ఒక పేజీ ఉందని ఆ సినిమా ద్వారా నాకు ఒక గుర్తింపు కలిగించింది మా శ్రీదేవి మూవీస్కి. నేను ఎన్నో చిత్రాలు నిర్మించినప్పటికీ నాకు కలకాలం నాకు నా సంస్థకి గుర్తుండిపోయే సినిమా ఆదిత్య 369. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సమర్పణలో, సంగీత శ్రీనివాసరావు గారి అద్భుతమైన దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నటించిన, అంటే నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ ఆ సినిమా మీద తీసుకున్న శ్రద్ధ కానీ అన్నీ ఎంత అద్భుతంగా, కృష్ణదేవరాయ ఇది కానీ కృష్ణకుమార్ పాత్ర కానీ ఎంత బాగా వచ్చిందో తెలుసు. ఆ రోజుల్లో వేసుకున్న మేము ఆ కళా దర్బార్లు సెట్ కానీ, కళా సంపత్తి కానీ, అట్లాగే ఫ్యూచరిస్టిక్ ఐడియా, ముఖ్యంగా ఆ రోజుల్లోనే ఏ రకమైన టెక్నాలజీ లేని రోజుల్లో మనకు ముఖ్యంగా మన తెలుగు అంటే మన ఇండియన్కి అప్పటికెప్పుడు అంత సోర్సెస్ లేని రోజుల్లో మేము ఎన్నో వ్యయ ప్రయాసాలకి టైంని, డబ్బుని ఖర్చు పెట్టి ఆ చిత్రాన్ని ఇంత బాగా తయారు చేయడానికి చాలా నిర్విరామంగా ప్రతి ఒక్కరు కృషి చేశారు. వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. మళ్ళా ఈ సినిమాని ఈ జనరేషన్కి మళ్ళా నాకు అందరికీ అది రీచ్ అవ్వాలనే సంకల్పంతో దాదాపు 7-8 నెలలుగా మళ్ళీ నేను దీని డిజిటలైజేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని, అట్లాగే 5.1 ఇప్పుడున్న మ్యూజిక్కి 5.1కి తోడేటట్టుగాను చాలా కష్టపడి దాన్ని తీసుకొచ్చి నిన్న ప్రేక్షకుల ద్వారా ఏప్రిల్ 4వ తారీఖు మనం విడుదల చేసాం. అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి, చాలా సంతోషం. ఆ రోజు రిలీజ్ అయిన దానికంటే ఎక్సైట్మెంట్గా నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా ఎగ్జైట్ అవుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగుందని అని. ముఖ్యంగా అప్పటికి అసలు పుట్టని వాళ్ళు ఉన్నారు, అంటే దాదాపు 34 ఏళ్ళ క్రితం అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పుట్టుంటారు. అలాగే బాలయ్య అభిమానుల తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నపిల్లల్లో కూడా ఆయనకి అభిమానులు అయ్యారు. ఇప్పుడు వరుస సక్సెస్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఎన్నో రకాలైన ఆయన చూసుకుంటూ కూడా ఇంత ఎనర్జెటిక్గా ఆయన చేస్తున్న ఆ వ్యక్తికి ఎంతోమంది అభిమానులు దగ్గరయ్యారు. నా ఒకే ఒక విన్నపం ఏంటంటే అందరికీ, దయచేసి ఈ సినిమాని చక్కగా, ఇది ఎంతో మనసు పెట్టి చేసిన సినిమా, మళ్ళీ ఈవెన్ రిలీజ్ అనేది కూడా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది. అందుకని ఇది చేస్తే బాగుండని అనుకుని మేము రిలీజ్ చేసాం. అన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని చాలా అద్భుతమైన వాళ్ళు పొగుడుతూ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు మనసుతో మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషం అండి. నేను సినిమా అనేది ఒక పెద్ద ప్రపంచం, ఒక ప్యాషన్ అంటారు. నాకు సినిమా తప్పితే ఇంకొక వ్యాపకం కానీ ఇంకొక వ్యాపారం లేదండి. నేను ఎప్పుడు సినిమాని ప్రేమించి సినిమా తీస్తాను. ఎన్నో సినిమాలు తీశాను, కానీ ఆదిత్య 369కున్న ఒక ప్రత్యేకమైన దానికున్న ఇది కానీ ఏ సినిమాకి లేదు. దానికి అంత గుర్తింపు వచ్చిందంటే కారణం అటువంటి అద్భుతమైన చిత్రం అంటే. ఇప్పుడే కాదు, ఈ 3 దశాబ్దాలు కాదు, ఇంకా దశాబ్దాల పాటు మాట్లాడుకునే సినిమా మళ్ళా మీ ముందుకు తీసుకొచ్చాను. తప్పక ప్రతి ఒక్కళ్ళు మీరు మీ పిల్లలు చూపించండి. ఆ రోజుల్లో బాలయ్య బాబు ఎంత అందంగా ఉన్నారు, బాలకృష్ణ గారు ఓహో ఇలా ఉండేది పాత సినిమాల్లో అనేది తప్పకుండా అందరికీ అది థియేటర్కల్. ముఖ్యంగా ఇది 30 ఏళ్ళుగా యూట్యూబుల్లో ఉండొచ్చు, లేకపోతే మన టీవీలో రావచ్చు, కానీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మిస్ కాకుండా. ఎందుకంటే 5.1 సౌండ్ ఉంది, అక్కడ డిజిటలైజేషన్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అనేది. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు సీ ద ఫిలిం ఇన్ థియేటర్స్ అండ్ మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. మేక్ ఇట్ యాజ్ ఎ గ్రాండ్ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ.